కొన్నిసార్లు కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి ఇందులో. మరి చిన్నవాడికి బిళ్ళ టాబ్లెట్ ఉంటుంది కదండి. జ్వరం వచ్చినప్పుడు వాడికి టాబ్లెట్ మింగించాలంటే చాలా కష్టం, అది చేదుగా ఉంటుంది. వాడు సగం గొంతులో మింగి కూడా వస్తుంటాడు. మామూలుగా మింగకపోతే నోట్లో పెట్టి నీళ్లు పోసి లాగి ఒకటి బిగుతారు. ఆ దెబ్బకి ఏడుతా మింగుతాడు వాడు. ఆ మింగిన తర్వాత లేదు ఏడవాకంటారు. ఎందుకంటే వాడు ఎక్కువ కీడు పొందకుండాన్నట్లు కొద్దిపాటి శ్రమ చేత వాడిని తప్పిస్తా ఉంటాడు దేవుడు. కొద్దిపాటి ఇబ్బందులు, కొద్దిపాటి ప్రతికూలతలు, కొద్దిపాటి శోధనలు, పెద్ద పెద్ద వాటిల్లో, పెద్ద పెద్ద ఊరుల్లో, పెద్ద పెద్ద ఉచ్చుల్లో మనం పడకుండా మనల్ని సేవ్ చేయడానికి, మనల్ని చెక్కటానికి, మనల్ని నిర్మించడానికి, ఆయన పోలికలోకి మనల్ని పరిపూర్ణతలోకి తీసుకొని రావడానికి, మనకు రెండంతల ఆశీర్వాదం తీసుకొని రావడానికి, ఆశీర్వాదానికి తగిన వారముగా మనల్ని సిద్ధపరచడానికి అనేక కారణాలను బట్టి దేవుడు మన జీవితంలో రకరకాల పరిస్థితులు అనుమతిస్తాడని మర్చిపోవద్దు. వాటిని బట్టి కలత చెందొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, విశ్వాసాన్ని విడవద్దు. ధైర్యంగా ముందుకు సాగు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు పిచ్చి పనులు చేస్తాడా? అన్యాయం, అక్రమం, ద్రోహం అవన్నీ చేసేది మనుషులు, దేవుడు చేయడు. ఇంకా మనం దేవుడికి చేస్తుంటాం ఇట్లాంటి పనులన్నీ, ఆయన మనకి చేయడు. కాబట్టి అన్యజనులు వెరితనంగా భావించే వాటి విషయమే మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు.